హలో గైస్, వెల్కమ్ టు స్కిల్ జీ హబ్. ఈరోజు మనం చూస్తున్న ఆపర్చునిటీ వచ్చేసి జెన్పాక్ట్ వాళ్ళది అనమాట. వాళ్ళు ఏంటంటే బిజినెస్ అనలిస్ట్ అన్న రోల్ని అయితే రిలీజ్ చేశారు. ఇది ఇక్కడ చూడండి, ఇన్వైటింగ్ అప్లికెంట్స్ ఫర్ ద రోల్ ఆఫ్ బిజినెస్ అనలిస్ట్ క్యాంపెయిన్ సైంటిస్ట్ అని చెప్పి. అండ్ ఇన్ దిస్ రోల్ యూ విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ ఎగ్జిక్యూటింగ్ మార్కెటింగ్ క్యాంపెయిన్స్ ఫర్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ నార్త్ అమెరికన్ బ్యాంక్ అండ్ ద రీటైల్ క్లయింట్స్. బ్యాంక్కి వాళ్ళకి మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ కింద చేయాలి, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ కింద అండ్ క్యాంపెయిన్స్ కింద లార్జెస్ట్ నార్త్ అమెరికన్ బ్యాంక్. అంటే మీరు వేరే కంట్రీ క్లయింట్స్ వర్క్ చేస్తారు, చాలా బెస్ట్ ఆపర్చునిటీ అనమాట. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. దీని గురించి ఇంకొంచెం డీప్గా చూద్దాము. యూ విల్ వర్క్ విత్ మల్టిపుల్ స్టాక్ హోల్డర్స్ అండ్ టీమ్, attend required business meeting to understand the campaigns, objectives, strategies, segments, etc. Then build campaigns using SAS and or SASCI. ఈ రెండు యూజ్ చేసి మనం క్యాంపెయిన్స్ అన్నది క్రియేట్ చేస్తాం అనమాట. అండ్ మీరు చాలా మంది స్టాక్ హోల్డర్స్ని కలుస్తారంట. ఇందులో వర్క్ చేసడం వల్ల మీ బెనిఫిట్స్ ఏంటంటే మీరు ఆబ్జెక్టివ్స్ ఎలా తీసుకోవాలి, స్ట్రాటజీస్ ఎలా వాడాలి, సిగ్మెంటేషన్స్ ఎట్లా చేయాలి అన్నీ మీకు తెలుస్తాయి. అండ్ మేకింగ్ షూర్ క్యాంపెయిన్స్ ఆర్ బిల్డ్ అండ్ లాంచ్డ్ వితౌట్ ఎనీ ఎర్రర్స్ అండ్ డిలే. మీరు అది చేస్తున్నప్పుడు కన్ఫామ్గా ఎర్రర్స్ డిలే ఏం లేకుండా కన్ఫామ్గా చేయాలి ఆన్ ద టైం ప్రాజెక్ట్ సబ్మిషన్ అన్నది. అండ్ యువర్ రోల్ విల్ ఫంక్షన్ యాజ్ an overlayer of executive, technical, and domain expert, and bring value through the discipline campaigns, executive, and solution management skills. అవన్నీ ఉండాలి. అండ్ రెస్పాన్సిబిలిటీస్: be the primary point of the contact for assigned pursuit to work with the marketing team for campaign executive and solution that meet the business needs a client. ఎవరైతే అనుకున్నది సాధించి అంటే మార్కెటింగ్ వాటిలో రూల్ చేయగలరు, వాళ్ళని సొల్యూషన్స్ అన్నది ఏదైనా ప్రాబ్లం వస్తే ఆ సొల్యూషన్స్ క్లియర్ చేయగలరు, వాళ్ళని మోస్ట్ ఆఫ్ ప్రిఫర్ చేస్తున్నారు వాళ్ళని తీసుకోవడానికి. అండ్ మ్యాప్ ద బిజినెస్ రిక్వైర్మెంట్ అండ్ ఎగ్జిక్యూటివ్ క్యాంపెయిన్స్ యూజింగ్ SAS ఆర్ SASCI ఫర్ రిప్రజెంటేటివ్ పోర్ట్ఫోలియోస్. ఏం లేదు, మనకి ఒక ప్రాజెక్ట్ ఇస్తారు, అంటే ఒక క్యాంపెయిన్ ఇస్తారు ఎగ్జిక్యూటివ్ మార్కెటింగ్ కి. అండ్ దానికి ఇది ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పి మనం మ్యాపింగ్ ఇవ్వాలి, ఇది ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పి. వే ఆఫ్ క్రియేటింగ్ సొల్యూషన్ ఫర్ ఏ ప్రాబ్లమ్ అంతే. అండ్ వర్క్ విత్ ఈజీ సర్వీస్ అండ్ హారిజంటల్ లైన్స్ ఇనర్షియల్లీ టు ఎన్షూర్ ద క్యాంపెయిన్స్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ అండ్ లాంచ్డ్ వన్ టైమ్ అండ్ ఎర్రర్ ఫ్రీ. ఒకసారి మీరు అది లాంచ్ చేస్తున్నప్పుడు ఎర్రర్ ఫ్రీ ఉండాలి అండ్ ఆన్ టైంకి సబ్మిట్ చేయాలి. అండ్ దీని క్వాలిఫికేషన్స్ చూద్దాము. క్వాలిఫికేషన్స్: we seek in you మినిమం యూజీ ఆర్ పీజీ ఇన్ స్టాటిస్టిక్స్, మ్యాథ్స్ ఆర్ కంప్యూటర్ సైన్స్లో చేసి ఉండాలి. ఎందుకంటే లాజిస్టిక్ అండ్ శాస్ అన్నది కొంచెం లాజిక్ కింద ఉంటుంది. అండ్ రోబస్ట్ క్యాంపెయిన్ ఎగ్జిక్యూటివ్ ఆర్ అనలైజ్ ఎక్స్పీరియన్స్. ఈ రెండాట్లో ఏదన్నా పర్వాలేదు. అండ్ ఇఫ్ యూ ఆర్ ఫ్రెషర్, నో ప్రాబ్లమ్, యూ కెన్ ఆల్సో అప్లై ఫర్ ఇట్. అండ్ ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ SQL ఒక్కటి ఉంటే చాలు, అండ్ SAS ఆర్ SASCI మీద ఎన్నో అవగాహన ఉండాలి కన్ఫామ్ గా. ఒకవేళ లేకపోతే దట్స్ నాట్ ఏ టఫ్ జాబ్. ఫస్ట్ అప్లై చేయండి, దెన్ go to YouTube and search for SAS and SASCI. Then it will be easy to know more details about it. And ability to handle task independence and executive. టాస్క్ ఇండిపెండెన్స్ అంటే మీ సొంతంగా మీరు చేసుకునేలాగా అండ్ దాన్ని ఎగ్జిక్యూట్ చేసుకునేలా ఉండాలి. అండ్ ప్రీరియర్ ఎక్స్పీరియన్స్ ఇన్ క్యాంపెయిన్ ఎగ్జిక్యూటివ్ ప్రాసెస్. మీకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంటే బెనిఫిట్ అవుతుంది అంతే, దానికన్నా మీకు కన్ఫామ్గా ఉండాలని అయితే కాదు ఆ పాయింట్. అండ్ జాబ్ స్కిల్స్ వచ్చేసి మనం ఆపరేషన్స్ అవన్నీ ఉండాలంటే మెయింటైన్ చేయడం కదండి. సో ఇప్పుడు మన అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ చూద్దాం. వెంటనే ఇలా వస్తుంది, అప్పుడు ఇంగ్లీష్, ఐ యాక్సెప్ట్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్. ఇఫ్ యూ హ్యావ్ అన్ అకౌంట్ ఆర్ ఎల్స్ క్రియేట్ అన్ అకౌంట్ బై యూజింగ్ గూగుల్. Continue. Then it will take you to the place where you need to upload all your details. Create your profile అంటుంది. మీరు రెజ్యూమ్ ద్వారా ఇచ్చుకుంటారా లేకపోతే మీరు లింక్డ్ఇన్ ద్వారా ఇచ్చుకుంటారా, ఇండీడ్ ద్వారా ఇచ్చుకుంటారో మీ ఇష్టం. బట్ నా ప్రిఫర్ ఏంటంటే రెజ్యూమ్ ద్వారానే ఇచ్చుకోండి, ఎందుకంటే అదే ఈజీ వితౌట్ గెటింగ్ ఎనీ కన్ఫ్యూజ్డ్ అండ్ గెటింగ్ ఎనీ రఫ్ డీటెయిల్స్ అనమాట. రెజ్యూమ్ అప్లోడ్ చేసినాక సేవ్ అండ్ కంటిన్యూ నొక్కండి. అండ్ వెంటనే మిమ్మల్ని అక్కడ సేవ్ అండ్ కంటిన్యూ నొక్కిన వెంటనే మిమ్మల్ని పర్సనల్ ఇన్ఫర్మేషన్లోకి తీసుకొస్తుంది. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్,
మీ ఈమెయిల్ ఐడి ఆటోమేటిక్గా మీరు అక్కడ రెజ్యూమ్ ఇస్తారు కాబట్టి మీరు లాగిన్ అవుతారు కాబట్టి మీ ఈమెయిల్ ఐడి ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది ఇక్కడ. అండ్ సెల్ నెంబర్ అండ్ వర్ యూ ఎవర్ ఎంప్లాయిడ్ బై జెన్పాక్ట్? నో, జెన్పాక్ట్ లో ఎప్పుడు మనం వర్క్ చేయలేదు. ఒకవేళ వర్క్ చేసుంటే ఎస్ అని పెట్టుకోండి, నో ఇష్యూస్. ఎంప్లాయీ నెంబర్ ఒకవేళ మీరు వర్క్ చేసుంటే, ఇఫ్ నాట్ అప్లికబుల్ అని పెట్టండి. అండ్ ఇక్కడ మీ లింక్డ్ ఇన్ ప్రతి ఒక్కరికి యాజ్ ఆఫ్ ఇప్పుడు అందరికి లింక్డ్ ఇన్ అని ఉంటుంది. ఒకవేళ లేకపోతే క్రియేట్ చేసుకోండి అండ్ క్రియేట్ మోర్ కనెక్షన్స్ యాజ్ యూ లైక్. అంటే రోజుకి ఒక 10 to 20 మెంబర్స్ కనెక్షన్ పెడతా వెళ్ళండి. దట్స్ ఎన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. ఈవెన్ ఎవ్రీ హైరింగ్ ప్రాసెస్, ఇఫ్ యూ ప్రొవైడెడ్ ఎనీ లింక్డ్ ఇన్ లింక్ టు దెమ్, దెన్ ఫర్ షూర్ దే విల్ చెక్ ఓవర్ ఇట్ అండ్ దే థింక్ ఇఫ్ యూ ఆర్ గుడ్ ఇన్ కనెక్షన్ విత్ పీపుల్, దే విల్ హైర్ ఫర్ దట్. మెనీ పీపుల్స్ విల్ లుక్ అరౌండ్ దట్ టు. ఇక్కడ మీది లింక్డ్ ఇన్ ఇచ్చుకోండి. అండ్ ఇక్కడ మీరు ఏ రోల్ కి అయితే అప్లోడ్ చేస్తున్నారో ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నది బిజినెస్ డెవలప్మెంట్ మనం ఆల్రెడీ ఇప్పుడు అప్లై చేస్తుంది. అండ్ కంట్రీ వచ్చేసి ఇండియా. అండ్ స్పెసిఫిక్ స్టేట్ వచ్చేసి మైన్ ఇస్ ఆంధ్ర. అండ్ రిలీజియన్ ఈస్ రాజమండ్రి. అండ్ లాంగ్వేజెస్ విచ్ యూ నో అనమాట, అంటే మీరు ఏ అయితే మాట్లాడగలరో అవన్నీ. సో అందులో ప్రొఫిషియన్సీ కాదా అన్నది అడుగుతున్నారు. అండ్ ఎస్ ప్రొఫిషియన్సీ అయితే ప్రొఫిషియన్సీ అండ్ అట్లాంటివి అయితే పెట్టుకోండి, నో ఇష్యూస్. అండ్ స్కిల్స్ వచ్చేసి మీకు ఏమేమి వచ్చు అంటే లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ వచ్చి అంటే పైథాన్ అందులో ఎంత ప్రొఫిషియన్సీయా, బిగినరా లేకపోతే ఏంటి అని అలా ఒక 3 స్కిల్స్ పెట్టండి. మినిమం ఒకటైతే ప్రాబ్లమ్ సాల్వింగ్ అన్న పెట్టండి. దట్ విల్ హెల్ప్ యూ. అండ్ ఎస్క్యూఎల్ అయితే కన్ఫర్మ్ గా ఉండాలి. అండ్ కీప్ ఇఫ్ యూ లైక్ ఆర్ ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ ఇన్ ఫ్యూచర్ సాస్ కూడా పెట్టుకోండి. దెన్ ఇట్ విల్ బి హెల్ప్ యూ ఫర్ దిస్ అప్లయింగ్ అప్లికేషన్. యా దెన్ మొత్తం అన్ని అప్లై చేసినాక ఇక్కడ ప్రొఫిషియన్సీ అని పెట్టాక ఇక్కడ ఐ అగ్రీ అని పెట్టి సేవ్ అండ్ కంటిన్యూ నొక్కండి. ఇక్కడ స్కిల్స్ వచ్చేసి ఇక్కడ మనకి సర్చ్ అన్న ఆప్షన్ ఉంటుంది. ఇదిగోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్కిల్ 3 ఉంది, సర్చ్ అన్నది నొక్కుతాము. సర్చ్ అని నొక్కినాక ఇక్కడ మనకి వస్తుంది. ఇక్కడ మీకు ఒకవేళ మీరు పైథాన్ మీకు బాగా వచ్చైతే పైథాన్ నొక్కి ఇక్కడ రిఫ్రెష్ నొక్కండి. ఇక్కడ మీకు పైథాన్ లో ఏమేమి ఉన్నాయో అవన్నీ వస్తాయి, లైక్ మిషన్ లెర్నింగ్, పైథాన్ అవన్నీ. సో ఇది సెలెక్ట్ చేసుకుని ఇక్కడ సెలెక్ట్ అని నొక్కండి. ఆర్ ఎల్స్ మీరు ఎస్క్యూఎల్ బాగా వచ్చు అనుకోండి, ఎస్క్యూఎల్ డేటాబేస్ మీద ఏమేమి ఉన్నాయో అవన్నీ వస్తాయి, క్లౌడీ అవన్నీ. సో అది పెట్టుకోండి. ఆర్ ఎల్స్ మీరు సాస్ బాగా వస్తే సాస్ బాగా వచ్చు అని చెప్పి పెట్టుకోండి. ఇదిగోండి సాస్, మైక్రోసాఫ్ట్, సెలెక్ట్. యా ఇదంతా సబ్మిట్ చేసినాక ఇక్కడ అగ్రీ అని నొక్కండి. అగ్రీ అని నొక్కగా సేవ్ అండ్ కంటిన్యూ. దెన్ ఇట్ విల్ కమ్ ఇన్ టు ద సెక్షన్ ఆఫ్ రివ్యూ అండ్ సబ్మిట్. దెన్ మొత్తం అన్ని ఒకసారి చెక్ చేసుకోండి. మొత్తం అన్ని చెక్ చేసుకున్నాక సబ్మిట్ నొక్కండి. థ్యాంక్ యూ, ప్రాసెస్ కంప్లీటెడ్, థ్యాంక్స్ ఫర్ యువర్ సబ్మిషన్. అండ్ మీరైతే అప్లికేషన్ అన్నది అయిపోయింది. ఒకవేళ మీరు సాస్ నేర్చుకుందాం అని చెప్పి సాస్ పెట్టుంటే దెన్ గో అండ్ లెర్న్ దట్. అండ్ మీకు వెంటనే మెయిల్ అయితే వస్తుంది, మీ అప్లికేషన్ సక్సెస్ అయింది, మేము చూసి మీకు షార్ట్ లిస్ట్ అవుతే మీకు కాంటాక్ట్ బ్యాక్ అవుతాం అని చెప్పి. సో డోంట్ గెట్ ఫియర్ అబౌట్ ఇట్. నేను ఈ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అండ్ ఎవరెవరు అప్లై చేయొచ్చు అంటే 2023 నుంచి 2025 దాకా అప్లై చేయొచ్చు, ఈ 3 years వాళ్ళు ఎవరైనా. సో డోంట్ మిస్ దిస్ ఛాన్స్. బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ యువర్ కెరియర్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.